రామాయణం యుద్ధకాండ. హనుమంతుడు సీతాన్వేషణ తర్వాత సీతమ్మను చూశాను అంటూ లంకానగర ప్రయాణమంతా రామ లక్ష్మణ సుగ్రీవులకు వివరించాడు. 1 నెలలోపు రాముడు రాలేకపోతే తాను బ్రతకనని సీత చెప్పిందని చెప్పాడు. హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు హనుమంతునితో, మా అందరి ప్రాణాలను నిలిపిన ఆప్తుడవు నీవు, గాఢ ఆలింగనం కంటే నీకు ఏమీ ఇవ్వలేని స్థితిలో ఉన్నాను అంటూ హనుమను కౌగిలించుకున్నాడు. బాధపడుతున్న రాముణ్ణి సుగ్రీవుడు ఓదార్చి జయం మనదే అని ధైర్యం చెప్పాడు. హనుమంతుడు లంకానగరం రక్షణా వ్యవస్థ గురించి వివరించాడు. తర్వాత అందరూ చర్చించుకొని యుద్ధానికి నిర్ణయించుకున్నారు. సరైన సమయం చూసి నీలుని నాయకత్వంలో బ్రహ్మాండమైన వానరసేన కోలాహలంగా దక్షిణానికి పయనమైంది. రాముడి ఆజ్ఞలో నడిచే ఆ సేనకు నీలుడు సేన నాయకుడు, సుగ్రీవుడు పాలకుడు. హనుమంతుని భుజాలపై రాముడు, అంగదుని భుజాలపై లక్ష్మణుడు అధిరోహించారు. జాంబవంతుడు, సుషేనుడు, శతబలి వంటి మహావీరులు ఆ వానర బల్లూక సైన్యాన్ని ఉత్సాహపరుస్తూ ముందుకెళ్లారు. రామకార్యం సాధించడానికి ఉల్లాసంగా సముద్ర తీరం చేరుకున్న ఆ సేన మరో సముద్రంలాగా ఉంది. అక్కడ లంకలో రావణుడు యుద్ధ విషయమై తన వాళ్లతో మాట్లాడడం మొదలుపెట్టాడు. రాక్షస వీరులు రావణుని ప్రతాపాన్ని, తమ శక్తి సామర్థ్యాలను కీర్తించుకొని నిర్భయంగా ఉండమన్నారు. ఒక్కొక్కరు తామే రామలక్ష్మణులను మట్టు పెట్టగలం అంటూ ప్రగల్భాలు పలికారు. కాని రావణుడి తమ్ముడైన విభీషణుడు రావణుడితో విభేదించి రామలక్ష్మణుల కోపానికి లంక భస్మమవ్వడం తప్పదని రావణుడు ఆలోచించకుండా సీత అనే కాలనాగుని మెడకు చుట్టుకున్నాడని నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. సీతను రాముడికి అప్పగించి తన తప్పును సరిదిద్దుకోమని చెప్పాడు. రానున్న విపత్తు నుండి రాక్షస జాతిని కాపాడమని వేడుకున్నాడు. మరునాటి రావణుని సభలో కుంభకర్ణుడు కూడా ఉన్నాడు. రావణుడు తప్పు చేశాడు, అయినా తాను విజృంభించి యుద్ధం గెలిపిస్తానని అన్నాడు. మళ్ళీ విభీషణుడు మంచి చెప్పబోతూ ఉండగా రావణుడు, ఇంద్రజిత్తు అతన్ని నిందించారు. విభీషణుడు తనకు దగ్గరి వాళ్ళైన 4 రాక్షసులతో కలిసి అన్న దగ్గర సెలవు తీసుకుని ఆకాశానికి ఎగిరి సముద్రం దాటి రాముణ్ణి శరణు వేడారు. అక్కడున్న వానరులంతా విభీషణుని నమ్మవద్దు అనగా హనుమంతుడు మాత్రం విభీషణుడు సౌమ్యుడు, నమ్మవచ్చని చెప్పాడు. నన్ను శరణు కోరిన అన్ని భూతాలకు అభయమివ్వడం తన వ్రతమని రాముడు చెప్పి విభీషణుడికి ఆశ్రయమిచ్చాడు. రావణుడు, ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు మొదలైన యోధుల పరాక్రమాన్ని, లంకానగర పటిష్టతను విభీషణుడు రామునికి వివరించాడు. అప్పుడు రాముడు పుత్రబాంధ సమేతంగా రావణుణ్ణి చంపిగాని అయోధ్యకు మరలను అని తన 3 తమ్ముళ్ల మీద ఒట్టు పెట్టాడు. కాబోయే లంకాధిపతిగా విభీషణుడికి సముద్ర జలాలతో అభిషేకం చేయించాడు రాముడు.